నమస్కారం. మొన్న మనం చూసాం ఈ గుంటూరులో కృష్ణబాబు కాలనీలో ఒక మహిళ మీద ఒక టీడీపీ వార్డు సెక్రటరీ ఎంత దారుణంగా దాడి చేయడం జరిగింది. అతని కుటుంబ సభ్యులు కలిసి 9 మంది వివస్త్రని చేసి అసలు నిజంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అర్థం కాని పరిస్థితిలో దాడి చేయడం జరిగింది. ఎంత దారుణమైన సంఘటన జరిగినందుకు ఆ కుటుంబానికి పరామర్శ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మేమందరం కూడా ఈ రోజు వచ్చి ఆ మహిళను కలిశాము. జరిగిన సంఘటన అంతా తెలుసుకున్నాము. ఆ మహిళకి ధైర్యం చెప్పడం జరిగింది. అలాగే మీకు అండగా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మా పార్టీ మా మహిళలందరం కూడా ఉంటాము. ఏది సహాయ సహకారాలు కావాలన్నా చెప్పడం జరిగింది. అలాగే ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా కూడా మా పార్టీ తరఫున అందిస్తామని కూడా తెలియజేయడం జరిగింది. నిజంగా జంగిల్ రాజ్ పాలన అంటే ఎలా ఉంటుందో అలాంటి పాలన సాగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఏ విధంగా మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారు, మహిళల మీద దాడులు చేస్తూ ఉన్నారు అనే దానికి మరొక ఉదాహరణగా ఈ రోజు నిలిచింది. ఎందుకు జంగిల్ రాజ్ పాలన అంటూ ఉన్నానంటే ఈ రోజు తీసుకుంటే ఈ సంఘటన చేసింది, ఈ ఘటన చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అలాగే ఈ సంఘటన జరిగాక సెటిల్మెంట్ కి ప్రయత్నించింది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన గల్లా మాధవి గారు. నిజంగా ఒక మహిళ ఉండి ఆమె సెటిల్మెంట్ కి ప్రయత్నించడం సిగ్గుచేటు. ఆ సిఐ అన్నారు ఏంటి ఈ ఎమ్మెల్యే ఆదేశానుసారం మేము యాక్షన్ తీసుకున్నామని. ఈ ఎమ్మెల్యే అంటారు పోలీసుల అలసత్వం వల్ల లేట్ అయింది అని చెప్పేసి. అంటే పోలీసులు అక్కడ మహిళలు కూడా అడుగుతూ ఉన్నారు, మేము కూడా అడుగుతూ ఉన్నాం. ఎమ్మెల్యే చెప్తే గానీ యాక్షన్ తీసుకోరా పోలీసులు? అంటే సామాన్య మానవులు సామాన్య ప్రజలు మాకు కష్టం వచ్చింది లేదా ఒక వ్యక్తి ఈ విధంగా దాడి చేశాడు యాక్షన్ తీసుకోండి అంటే పోలీసులు తీసుకోరా? ఎమ్మెల్యేలు చెప్తేనా తీసుకుంటారా? 10,000 లంచం ఇవ్వలేదని చెప్పి ఆ బోరు వేసుకోవడానికి 10,000 లంచం ఇవ్వలేదని చెప్పి అంత దారుణంగా వివస్త్రం చేసి దాడి చేశారు. ఎంత ఘోరం అంటే ఆమె భయంతో మూత్రం పోసుకుంటూ ఉన్నా కూడా వీళ్ళు దాడి చేశారంటే ఇంత నీచానికి దిగజారా? అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి పాలనలో మహిళల భద్రత ఎంతగా దిగజారిందో ఇదొక పెద్ద ఉదాహరణ. ఆ ఎమ్మెల్యే గారు నిజంగా ఒక మహిళ ఉండి మనం తీసుకుంటే 15వ తేదీ సంఘటన జరిగింది. 16వ తేదీ ఉదయమే ఈ బాధితులు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు 17వ తేదీ సాయంత్రం వరకు ఆ వ్యక్తిని అరెస్ట్ చేయలేదు అంటే సెటిల్మెంట్ కి ప్రయత్నించారు. నిజంగా చేయలేదు అంటే మీ ఆఫీసులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టండి. మీరు చేశారో లేదో ప్రజలకు తెలిసిపోతుంది. మళ్ళీ ఆవిడ ఎంత కవర్ చేసుకుంటూ ఉన్నారంటే ఆమె కార్యకర్తకి ఆ హిజ్రా చేశాడు, ఈమె కాదు, ఇతను కాదు, ఆమె మీద దాడి చేయలేదని కవర్ చేసుకుంటూ ఆవిడ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. అయినా ఆవిడ ఎంతగా అధికారాన్ని చేతిలో తీసుకునే వ్యక్తో మీకు ఒకటే ఉదాహరణ గతంలో చూసాం. ఇదే గుంటూరులో అంబటి రాంబాబు గారి ఇంటి మీద ఏ విధంగా ఈ ఎమ్మెల్యే తన భర్త అనుచరులతో కలిపి వెళ్లి దాడి చేశారు. ఏమైనా యాక్షన్ వాళ్ళ మీద పోలీసులు తీసుకున్నారా? ప్రభుత్వం తీసుకుందా? అధికార దురహంకారం. ఈ విధంగా ఆ రోజు అంత పెద్ద సంఘటన జరిగినా ఎటువంటి యాక్షన్ ప్రభుత్వం తీసుకోలేదు. కాబట్టి ఈ గుంటూరులో గాని రాష్ట్రంలో గాని ఏ మహిళ మీద ఏ దాడి చేసినా ఎవరి మీద ఏ దాడి చేసినా ప్రభుత్వం చట్టం చర్యలు తీసుకోదు ఈ కూటమి పాలనలో అని బరి తెగించి ఈ రోజు టీడీపీ కార్యకర్తలు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏమంటే సీఐని సస్పెండ్ చేశామని చెప్తున్నారు, కానీ సీఐకి డైరెక్షన్స్ ఇచ్చింది ఆగమని చెప్పింది ఎమ్మెల్యే కదా. సస్పెండ్ చేయాల్సింది ఎమ్మెల్యేకి. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే సస్పెండ్ చేయాల్సింది ఎమ్మెల్యేకి. ఆవిడ మీద యాక్షన్ తీసుకోవాలి. అలాగే రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నారు. నిజం చెప్పాలంటే ఆ కార్యకర్త వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాబట్టే కదా సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. మరి వాళ్ళ పార్టీ కాబట్టి ప్రతిపక్షాలైనా ప్రజలైనా ప్రశ్నిస్తూ ఉన్నారు, దానికి సమాధానం చెప్పాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక వీధిలో లైట్ వెలకపోయినా నాకు తెలిసిపోతుంది, నేనంత గ్రేటు అని చెప్తూ ఉంటారు కదా. మరి అదే వీధి లైట్ కింద ఒక మహిళని వివస్త్రం చేస్తే 3 రోజుల వరకు మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆ వీడియోలు వైరల్ అయ్యాక సాక్షి మీడియా బయటకు తీసుకొచ్చాక ఆ తర్వాత మీరు ట్వీట్లు చేశారు తూతూ మంత్రంగా, ఎందుకంటే అన్ని సాక్ష్యాలు బయటకు వచ్చేసాయి కాబట్టి. ఇంకో విషయం,
హోంమంత్రి గారు, ఒక మహిళా హోంమంత్రి, ఒక మహిళ అయి ఉండి ఇంత పెద్ద సంఘటన జరిగింది, ఈ రోజుకి 4-5 రోజులు గడిచింది, ఆవిడ ఎక్కడ దాక్కున్నారు హోంమంత్రి అనిత గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అంటే ఎటువంటి స్పందన ఆవిడ నుంచి లేకపోవడానికి కారణం ఒకటే ఏంటంటే, చేసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తెలుగుదేశం పార్టీ నాయకుడు. తెలుగుదేశం పార్టీ నాయకుడైతే ఏదైనా కప్పిపుచ్చేస్తారా? సిఐఎల్ ట్రాన్స్ఫర్స్ లోని ఖైదీలకు పేరోల్స్ ఇవ్వడంలో మీరు బిజీగా ఉన్నారా హోంమంత్రి గారు నేను అడుగుతూ ఉన్నాను. మీకెందుకు హోంమంత్రి పదవి ఇచ్చారు? ఒక మహిళల భద్రత, మీరు హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో, ఒక మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఒక మహిళా భద్రత ఎంత దారుణంగా బజారుకి ఈడిస్తే మీరు చూస్తూ ఏం చేస్తున్నారు హోంమంత్రి గారు నేను అడుగుతూ ఉన్నాను. ఈ సంఘటన జరిగాక ఆ మహిళని మేము కలిసాము. ఆవిడ తీవ్రమైన భయాందోళనకు గురయ్యారు, తీవ్రమైన కలత చెంది ఉన్నారు. అసలు ఈ సంఘటన జరగడం వలన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు దేశంలో పోయింది, పరువు పోయింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు. అలాగే ఈ యావత్తు మహిళా లోకం కూడా తీవ్రమైన క్షోభకు గురయ్యారు. మా తోటి మహిళకి ఇంత దారుణంగా మహిళ అని కూడా చూడకుండా బట్టలు విప్పి దాడి చేశారా, ఇంకేమి రక్షణ అనేసి ఈ రోజు యావత్ మహిళా లోకం కూడా క్షోభకు గురైన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇంకా మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్న వ్యక్తే. మహిళా కమిషన్ ఎక్కడుంది? దగ్గరలోనే ఉంది మహిళా కమిషన్ ఆఫీసు. ఆవిడేమో 18వ తేదీ పరామర్శకు వచ్చారు, చూశాను. ఎవరైనా ఆవిడ వచ్చారంటే మేమందరం ఏమనుకున్నామంటే, ఓహో మహిళా కమిషన్ చైర్పర్సన్ వచ్చారు, అలా తప్పు చేసిన వాళ్ళకి శిక్షించమని గట్టిగా ఎంక్వైరీ చేయమని ఆదేశాలు ఇస్తారేమో అనుకుంటే, ఆవిడ ఎంతసేపు ఉంటాడు ఆవిడ కాన్సన్ట్రేషన్. వీడియో ఎవరు బయటకు తీశారు, ఎవరు బయటికి రిలీజ్ చేశారు, ఇదే అంటున్నారు. అంటే సాక్ష్యంని కప్పిపుచ్చేట్టుగా చేసేయడమా దాని అర్థం అని నేను అడుగుతూ ఉన్నాను. ఆ వీడియో గనుక బయటికి రాకపోతే ఈ రోజు ఆవిడికి ఎటువంటి న్యాయం కూడా జరిగేది కాదు, ఆ మాత్రం కనీసం కేసు కట్టడం కూడా జరిగేది కాదు. ఆ వీడియో వైరల్ అవడం వల్లనే ఈ మాత్రం కేసు కట్టడం జరిగి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే పోనీ ఎంత అమానవీయ సంఘటన ఎక్కడో ఏదో అడవిలోనో ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగింది అనుకుంటే పోనీ అనుకోవచ్చు. రాష్ట్రంలో పరిపాలన అంతా జరుగుతూ ఉన్న ఈ గుంటూరులో, ఈ జిల్లాలో ఇలాంటి దుర్మార్గకరమైన సంఘటన జరిగింది. ఇదే జిల్లాలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నారు, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు నివసిస్తూ ఉన్నారు, అలాగే లోకేష్ గారు నివసిస్తూ ఉన్నారు, హోంమంత్రి గారు నివసిస్తూ ఉన్నారు, మహిళా కమిషన్ ఆఫీసులు ఉన్నాయి, అలాగే డీజీపీ ఆఫీస్ ఉంది. అయినా ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఎటువంటి భయం కూడా లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మహిళా కమిషన్ చైర్పర్సన్ కు ఒకటే నేను అడుగుతున్నాను, మీరు సొద్దపోస మాటలు మాట్లాడడం ఆపేసి అసలు మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేస్తున్న దుర్మార్గాల్ని ఖండించండి, వాళ్ళకి తీవ్రమైన పనిష్మెంట్ వేసేట్టుగా మీరు చేయాల్సిందిగా కోరుతున్నాను. మీకు ఇంకో విషయం కూడా అడుగుతున్నాను, మొన్ననే మా మహిళలందరూ కలిసి మీకేమో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చాలా మంది మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల వల్ల చాలా మంది మహిళలు బాధించబడ్డారు, ఆ నాయకుల మీద చర్యలు తీసుకోండి, సుమోటోగా కేసులు పెట్టండి అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే గుంటూరుకి చెందిన నజీర్ అనే ఎమ్మెల్యే వాళ్ళ ఒక మహిళ బాధించబడింది అనేసి ఆ రోజు కంప్లైంట్ లో రాయడం జరిగింది. అలాగే ఆదిమూలం అనే ఎమ్మెల్యే వల్ల ఒక మహిళ లైంగిక వేధింపులు గురయ్యారని కూడా చెప్పడం జరిగింది. అలాగే అరవ శ్రీధర్ అనే వ్యక్తి వల్ల ఒక మహిళ బాధించబడింది, వేధింపులు గురైంది అని కూడా చెప్పడం జరిగింది. అలాగే బిఆర్ నాయుడు అనే టీటీడీ చైర్మన్ వల్ల కూడా ఒక మహిళ వేధింపులు గురైంది అనేసి చెప్పడం జరిగింది. ఇలా ఎన్నో సంఘటనలు మీకు రాసిపెట్టి కంప్లైంట్ ఇచ్చాం. దాని మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? దాని మీద మీకు ఎటువంటి చలనం లేదు, ఎటువంటి యాక్షన్ లేదు. అవన్నీ పక్కన పెడితే మొన్న కావలిలో, నెల్లూరు జిల్లా కావలిలో చూస్తాం, మా నాయకులు పూజితమ్మ లాంటి వాళ్ళందరూ వెళ్లి ఆ కుటుంబానికి పరామర్శ చేయడం జరిగింది. ఒక మహిళని వివస్త్రం చేశారు, అక్కడ వీడియోలు దొరకలేదు కదా, ఎటువంటి చర్యలు లేవు, ఎటువంటి యాక్షన్ లేదు తప్పు చేసిన వాళ్ళ మీద. అలాగే నిన్న విన్నాం, కడప జిల్లాలో